బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డిలోని తారా కాలేజీలో ఒక రూమ్ నెంబర్ 6 లో కౌంటింగ్ నిలిచిపోయింది. ఇంకా ప్రారంభం కాని ఓట్ల లెక్కింపు. అక్కడ అభ్యర్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి తారా కాలేజీలో కౌంటింగ్ రూమ్ లో కౌంటింగ్ ప్రస్తుతానికి నిలిచిపోయింది. అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆ రూమ్ లో కౌంటింగ్ అయితే తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. ఇంకా ఓట్ల లెక్కింపు అయితే అక్కడ ప్రారంభం కాని పరిస్థితి. దీంతో అభ్యర్థులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ ఉన్నారు. దానికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రూమ్ నెంబర్ 6 లో అయితే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అక్కడ ఇంకా ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభం కాని పరిస్థితి. నిరంజన్ గారు, ఏం జరుగుతుంది? మొత్తంగా కాంగ్రెస్ కు ఈసారి అంతగా ఆశించిన ఫలితాలు రావు, ప్రజా వ్యతిరేకత అనేది స్పష్టంగా కనిపిస్తుంది అనేది ఇటు వీరశేఖర్ గారు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట, అదేవిధంగా ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తున్నమాట. సో ఎందుకు అంత స్వయంకృత అపరాధాలు చేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి? స్వయంకృత అపరాధాలు ఏం కాదు. వ్యతిరేకత అనేది ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ అక్కడ బీజేపీ, కేంద్రంలో బీజేపీ ఉంది, ప్రతిపక్షంలో ఎవరు లేకుండా ఉన్నారా అనేది కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడైనా అదే వ్యతిరేకత ఉంటే ఈరోజు 75 నుంచి 85% కాంగ్రెస్కి ఎందుకు ఓట్లు వేస్తారు? ఇప్పుడు ఉన్న కౌంటింగ్లో ఏకగ్రీవం 10 వార్డులు ఏకగ్రీవం ఎందుకు చేస్తారు? ఇక్కడ 80 ఏ సర్వేలో తీసుకున్నా కానీ 80% 70% కాంగ్రెస్కు విజయాలని చెప్పేసి ప్రతి న్యూస్ ఛానల్లో బల్లగుద్ది చెప్తుంటే కూడా ఆయన అర్థం చేసుకొని దౌర్భాగ్య పరిస్థితి జనాలు కొందరు వ్యక్తులు ఉన్నారు. అది మనం ఏదో గప్పాలు చెప్పి జప్పాలు చెప్పడం, జబ్బలు దర్శనంత మాత్రాన కాదు. హామీలు అమలు చేయలేదు. ఎక్కడికక్కడ రైతు బంధు గురించి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. రైతు బంధు అనేది రైతులంతా ఆశగా ఎదురు చూసే పరిస్థితి. సో సీజన్ కి ఇవ్వకుండా ఎప్పుడో మీకు గుర్తొచ్చినప్పుడు ఎలక్షన్లు అప్పుడు ఇస్తున్నారన్న విమర్శ కూడా మీపై ఉంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, మున్సిపాలిటీలో రైతు బంధుకు ఇంపార్టెన్స్ ఉండదు, గ్రామ స్థాయిలో ఉంటది. ఆ గ్రామ స్థాయిలో ఆల్రెడీ సీఎం గారు కానీ అధ్యక్షులు పిసిసి మహేష్ అన్న గారు కానీ నగరాల్లో పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భూమి ఉంటుంది, రైతు బంధు వస్తుందని వాళ్ళందరూ కూడా ఆశగా ఎదురు చూసిన పరిస్థితి. నేను కూడా అదే చెప్పదలుచుకున్నాను.